నాది మా హస్బెండ్ ది సేమ్ బ్లడ్ గ్రూప్ మేడం. మాకు కన్సీవ్ అవడంలో అంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చాలా మంది అడిగారు. మనం మ్యారేజ్ చేసుకునే ముందు బ్లడ్ గ్రూప్స్ అవి చూసుకుని చేసుకోం కదా. మీ బ్లడ్ గ్రూప్ ఏ అయినా బి అయినా ఏబి ఓ ఏదైనా సరే అండ్ మీది మీ హస్బెండ్ ది సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ రావడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఫర్టిలిటీకి ఈ బ్లడ్ గ్రూప్ కి ఎలాంటి సంబంధము లేదు. మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మీ ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్స్ అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఏబి అవి కాదు, RH ఫ్యాక్టర్ అనేది. ఇదేంటంటే మనం బ్లడ్ గ్రూప్ పాజిటివ్ నెగిటివ్ అంటాం కదా, ఈ RH ఫ్యాక్టర్ బట్టి అది. సో మీరిద్దరూ పాజిటివ్ అయినా మీరిద్దరూ నెగిటివ్ గ్రూప్ అయినా మోస్ట్లీ ప్రాబ్లం అసలు ఏమీ ఉండదు. ఎప్పుడు ఇష్యూ వస్తుందంటే ప్రెగ్నెంట్ లేడీ అంటే తను నెగిటివ్ అయ్యి హస్బెండ్ పాజిటివ్ అయితే బేబీ పాజిటివ్ జీన్ పాజిటివ్ RH ఫ్యాక్టర్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటే అప్పుడు ఈ RH ఇంకంపాటబిలిటీ అనేది మనకి తెరపైకి వస్తుంది. అది కూడా ఫస్ట్ బేబీ ఎఫెక్ట్ అవ్వదు, సెన్సిటైజ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ మీరు దాని గురించి అస్సలు వరీ అవ్వక్కర్లేదు. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్విన వెంటనే మీ బ్లడ్ గ్రూప్ అది చేస్తాము, ICT అంటే మీరు సెన్సిటైజ్ అయ్యారో లేదో టెస్ట్ చేస్తాము అండ్ ప్రొఫైలాక్టిక్ గా ఇది అవ్వకుండా యాంటీడీ ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు బ్లడ్ గ్రూప్ గురించి అంత వరీ అవ్వాల్సిన పనేమీ లేదు.